25 ఏళ్లుగా స్పైస్ బోర్డుపై ఉద్యమం జరిగితే చంద్రమండలం నుంచి భూమండలం వరకు ప్రధాని నరేంద్ర మోడీ పేరు మారుమోగిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. అలాంటి లీడర్ మోడీ నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రకటన చేశారని అన్నారు. ఈ పసుపు బోర్డు ప్రకటన వల్లే పసుపునకు 13,000 రూపాయలు మద్దతు ధర లభిస్తుందని అరవింద్ స్పష్టం చేశారు. విని ఎరగని రీతిలో మనకు అందుబాటులో ఉన్నాయి. మళ్ళా అటువంటి నాయకుడు మన గడ్డ మీదకి వచ్చి పసుపు బోర్డు ఇచ్చిపోయాడు. పసుపు బోర్డు ఇచ్చిపోయిన ఆయన ఇక్కడ ఆఫీసు పెట్టాలని ఆయన నిలవకుండా ఉంటదని కాంగ్రెస్ పార్టీలు అనుకుంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. ఆఫీసులు జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేమందరం కొంచెం పొద్దున్న లేస్తే పని చేస్తాం కదా, మేము హాలిడేస్ మీద తిరగం కదా, వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇక్కడ విస్తీర్ణత తెలంగాణలో తగ్గింది, భారతదేశంలో పెరిగింది. గత 4 సంవత్సరాల నుంచి భారతదేశంలో 60,000 హెక్టార్లు అంటే 1,50,000 ఎకరాల పసుపు విస్తీర్ణత పెరిగింది. ఆ పెరుగుతున్న విస్తీర్ణతతో పాటు ఇలా రేట్లు పెరుగుతున్నాయి. అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పాలసీల వల్ల ఎక్స్పోర్ట్స్, పసుపే కాదు అన్ని రకాల ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఆ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ తోటి రేట్లు పెరుగుతున్నాయి. రానున్న కాలంలో 20,000 రేటు కూడా పసుపు రైతులు, నిజామాబాద్ ఇందూరు రైతులు సాధిస్తారు. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ ఇందూరు గడ్డ మీద వచ్చి ఆయన పసుపు బోర్డు మనకిచ్చి, మన చిరకాల వాంఛ గత 35 సంవత్సరాల నుంచి ఏ బోర్డు